వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఎస్ఎస్సి మరియు ఆర్ఆర్బీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో కనుక మనం చూసుకుంటే ఆర్ఆర్బీ నుంచి అయితే ఒక మరి గొప్ప నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెక్షనల్ కంట్రోలర్ జాబ్స్ అని ఆల్మోస్ట్ 400 జాబ్స్ వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకుంటే కనుక ఆన్లైన్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి 23/8/2025 ఇండికేట్ చేయడం జరిగింది. ఇంకా ఈ నోటిఫికేషన్ పబ్లికేషన్ అవుతుంది అంటే కనుక 14th September 2025 నాడు ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేస్తారు. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్స్ 15th 9 2025 నుంచి అయితే అంటే 15 September 2015 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం చూసుకుంటే కనుక 14 October 2025 వరకు అయితే మనం ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, రాత్రి 11:59 వరకు. అయితే లాస్ట్ మినిట్ వరకు ఎవరు ఆగొద్దు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ముందులే అంటే ఈ బై ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ మంత్ మీరు అప్లై చేసుకుంటే అయితే కనుక మంచిది. ఎందుకంటే ఈసారి కొంచెం కాస్త అప్లికేషన్ ప్రాసెస్ అయితే మారింది. అదేటో చూసేద్దాం ఎదరా మనం. ఇక మోడిఫికేషన్ పేమెంట్ కూడా క్లోజింగ్ ఎప్పుడు అంటే కనుక 14 October 2025తో అయితే పేమెంట్స్ అయితే క్లోజ్ అవుతాయి. ఇక మోడిఫికేషన్ విండో వచ్చేసి 17 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఎవరైనా అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేసుంటే వాళ్ళు అప్లికేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు 17/10 నుంచి 26/10 వరకు. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ బీ ప్రొవైడెడ్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వారైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ని వచ్చేసి 27/10 నుంచి 31/10 లోపు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే మనం చూసేద్దాం. డేట్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాం. ఇక వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే కనుక మనం సెక్షనల్ కంట్రోలర్ ఆఫీసర్ వచ్చేసి మనకి లెవెల్ 6 జాబ్. దీని స్కేల్ వచ్చేసి 35,400 నుంచి అయితే మొదలవుతుంది. మెడికల్ స్టాండర్డ్ A2 ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే 20 to 33 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. ఆల్ అక్రాస్ ద ఇండియా ఆల్ వేకెన్సీస్ వచ్చేసి 368 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక ఏ విధంగా ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ అని మనం చూసుకుంటే కనుక ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని స్టేజ్లో ఉంటుంది ఎగ్జామ్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ CBT 1 ఉంటుంది. CBT 1 తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, CBAT అంటుంది దీన్ని. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్. ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఒకే స్టేజ్లో అయితే ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇక CBT 1 చూసుకుంటే కనుక మనం సింగిల్ స్టేజ్ CBT 1 నుంచి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి 1:8 రేషియోలో అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి DVకి 1:1 రేషియోలో అయితే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ DVలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మెడికల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది 1:1 రేషియోలో. ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ సఫిషియంట్ దెన్ దే విల్ కాల్ ఫర్ ప్యానలిస్ట్ 2. ఓకే, ఇక్కడ అదే ఇచ్చాడు. 1:8 రేషియోలో అయితే తీసుకున్నాం CBATకి. ఆ తర్వాత 1:1లో DVకి పిలుస్తామని అయితే ఇచ్చాడు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే కనుక 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఈ ఎగ్జామ్కి ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక మెడికల్ చూసుకుంటే కనుక ఇక్కడ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అలాగే డిస్టెన్స్ విజన్ కనుక మనం చూసుకుంటే 6/9 వితౌట్ గ్లాసెస్తో అయితే ఉండాలి. నియర్ విజన్ కూడా 0.6 వితౌట్ గ్లాసెస్తో అయితే ఉండాలి. అండ్ మస్ట్ పాస్ కలర్ విజన్ టెస్ట్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. ఇవన్నీ క్వాలిఫై అయితే మాత్రమే A2 లుక్ కింద కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక వెరీ ఇంపార్టెంట్ ఏజ్ లిమిట్. యూఆర్ క్యాండిడేట్స్ 2/1/1993 తర్వాత మాత్రమే పుట్టినవారు ఎలిజిబుల్. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ 20 to 33 ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. UR అండ్ EWSకి
2 జనవరి 1993 దాని తర్వాత పుట్టుండాలి. అండ్ 1/1/2006 ముందుకు పుట్టి ఉండాలి. అలాగే ఓబీసీ విషయానికి వస్తే కనుక నాన్ క్రిమిలేయర్ విషయంలో 2/1/1990 తర్వాత పుట్టి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 2/1/1988 ఆ తర్వాత పుట్టి ఉండాలి. అంటే ఇది క్లియర్గా దీనే మనం ఏజ్ రిలాక్సేషన్స్ అంటాం. ఒకసారి ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక 20 to 30 ఇచ్చాడు కదా యువర్ క్యాండిడేట్స్కి. 20 to 30 ఇయర్స్. ఈ 20 to 30 ఇయర్స్కి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో యూఆర్కి 3 years. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 6 years. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 years. ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఏజ్ లిమిట్స్. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అని కనుక మనం చూస్తే కనుక అప్లికేషన్ ఫీజు ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఓబీసీ యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 500 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ CBT 1 400 ఇక్కడ చూసావు కదా 400 రూపీస్ అయితే రీఫండ్ చేస్తారు ఎవరైతే ఎగ్జామ్కి CBT 1కి ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి. ఇక మన ఎస్సీ ఎస్టీ అలాగే ఈబీసీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే అప్లికేషన్ పే చేయాల్సి ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ మనకు తెలుసు. యూపీఐ ద్వారా పే చేయొచ్చు ఆర్ కార్డ్స్ ద్వారా పే చేయొచ్చు. ఇక మనం ఎగ్జామ్ విషయానికి వస్తే కనుక CBAT ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూస్తే కనుక 120 minutes ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి టైము. ఈ 120 minutes టైంలో 60 marks ఎనాలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే 20 marks లాజికల్ క్యాపబిలిటీ నుంచి, మెంటల్ రీజనింగ్ నుంచి వచ్చేసి 20 marks. ఓవరాల్గా 100 questions ఇన్ 120 minutes. 100 ప్రశ్నలు అయితే 120 నిమిషాల్లో అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్కి వచ్చేసి. ఇక పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక మినిమం పాస్ యూఆర్ 40% దాటి ఉండాలి. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈడబ్ల్యూఎస్ కూడా 40%, ఓబీసీకి 30%, ఎస్సీకి 30%, ఎస్టీకి 25% ఆఫ్ మార్క్స్ మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఆ మార్క్స్ తెచ్చుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ తర్వాత 1:8 రేషియోలో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కి క్వాలిఫై అవుతామని అనుకున్నాం కదా మనం. ఇక ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయిన తర్వాత డీవీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ డీవీ నుంచి మెడికల్కి. ఇది ప్రాసెస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం ఆల్రెడీ చూసాం. సింగిల్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఆ తర్వాత CBAT, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే కనుక మనం ఆల్రెడీ క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు ఆల్రెడీ ఆర్ఆర్బీ అకౌంట్ ఉంటుంది. అదర్వైజ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీకు కావాల్సింది ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్తో అండ్ ఆధార్ కార్డ్ నెంబర్తో అయితే మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇగో క్లియర్గా ఇచ్చాడు. డిజిలాకర్ ద్వారా అయితే మీ యొక్క ఆధార్ని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది. ఈసారి కొత్తగా వచ్చిన చేంజెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ లైవ్ ఫోటోని అయితే క్యాప్చర్ చేయమని అడుగుతుంది డ్యూరింగ్ ద అప్లికేషన్. లైవ్ ఫోటోని ఏ విధంగా ఇవ్వాలి అంటే కనుక ఎన్జ్యూర్ డ్రెస్ యువర్ సెల్ఫ్ నాన్ వైట్ క్లాతింగ్ ప్రిఫర్లీ ఇన్ డార్క్ కలర్స్ టు మెయింటైన్ కాంట్రాస్ట్ విత్ ద బ్యాక్గ్రౌండ్. అంటే వైట్ కలర్ డ్రెస్ని అవాయిడ్ చేసి డార్క్ కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క క్లాత్స్ని మీరు ధరించి ఆ తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ నీట్గా క్లియర్గా ఉండే విధంగా చూసుకొని మీరైతే ఆ యొక్క లైవ్ క్యాప్చర్ ఇమేజ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి అని చూస్తే కనుక యూజ్ బ్లాక్ ఇంక్ పెన్ ఆర్ ఆన్ వైట్ పేపర్. బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక సిగ్నేచర్ యొక్క సైజ్ చూస్తే కనుక మినిమం
30 KB అండ్ 49 KB, సారీ ఇన్ బిట్వీన్ 30 KB టు 49 KB అయితే ఉండాలి ఈ ఇమేజ్. అలాగే ఈ సిగ్నేచర్ కనుక జేపీజే ఆర్ జేపీజే ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఇదైతే నోటిఫికేషన్ సంబంధించినంత వరకు వివరాలు. ఇక ఇది వచ్చేసి ఏ జోన్కి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అన్నదైతే క్లియర్గా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒకసారి మనం చూస్తే కనుక బెంగళూరు జోన్ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ 24 జాబ్స్ వేకెన్సీస్. అలాగే మన నెక్స్ట్ జోన్ తెలుగు వారికి బెస్ట్ జోన్ చూసుకుంటే భువనేశ్వర్ 17 జాబ్స్. ఆ నెక్స్ట్ మనం తెలుగు వాళ్ళు అప్లై చేసే జోన్ చెన్నై జోన్ చూసుకుంటే చాలా తక్కువ పోస్టులు, కేవలం 5 మాత్రమే. ఆ తర్వాత మన వాళ్ళు ఇంకా అప్లై చేసేది ఎక్కువ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసేది మోస్ట్లీ సికింద్రాబాద్లో చూసుకుంటే ఎస్సీఆర్ అండ్ ఈసీఆర్లో 2 జోన్స్లో చూసుకుంటే 25 జాబ్స్. ఆ తర్వాత ఇంకా మేజర్ బోర్డ్స్ చూసుకుంటే ముంబైలో మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. 24 + 18 + 2 44 జాబ్స్ అయితే ముంబై జోన్ నుంచి అయితే ఈసారి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మన వాళ్ళు అప్లై చేసే జోన్స్ విషయానికి వస్తే కనుక బిలాస్పూర్ కూడా మన తెలుగు క్యాండిడేట్స్ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. బిలాస్పూర్ చూసుకుంటే కనుక 27 వేకెన్సీస్. సో బెస్ట్ జోన్ చూస్ చేసుకోండి. క్యాండిడేట్స్ అందరూ కూడా చూస్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ అయితే 15 సెప్టెంబర్ నుంచి అయితే ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 14 అక్టోబర్. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఎంట్రీ చేసేటప్పుడు అయితే ఆఫ్టర్ 2025 ఏప్రిల్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2025 ఏప్రిల్ తర్వాత చేసుకున్న సర్టిఫికేట్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడిగేయండి. నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇచ్చేస్తాను మీకు డౌట్స్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.